Yeah, everyone, good morning. Am I audible? Yes. Okay. So, మనం ప్రీవియస్ క్లాస్ లో ఇన్స్టెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాం. సో ఇన్ని వేస్ లో ఇన్స్టెంట్ చేయొచ్చు, ఎలాంటి యూస్ కేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూస్ కేసెస్ గురించి. సో ఈ రోజు క్లాస్ లో మనం ప్రాబ్లం మేనేజ్మెంట్ గురించి చెప్పుకుంటాం. ఓకే, సో ప్రాబ్లం చూడండి. A problem is the root cause of one or more incidents. Problem can be raised in response to one or more incidents. Okay. A problem is the root cause of one or more incidents. Problem can be raised in response to one or more incidents. So, మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ప్రాబ్లం అని ఎప్పుడు అంటామయ్యా అంటే, ఒకే ఇష్యూ మీద మల్టిపుల్ ఇన్సిడెంట్స్ రైజ్ అయినప్పుడు, ఒకే ఇష్యూ మీద మల్టిపుల్ ఇన్సిడెంట్స్ రైజ్ అయినప్పుడు దాన్ని మనము ఇన్సిడెంట్ ద్వారా రిజాల్వ్ చేయలేనప్పుడు, ఓకే, అర్థమైందండి. ఈవెన్ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్సిడెంట్ మీద వర్క్ చేశారు. సో ఆ ఇన్సిడెంట్ అనేది రిజాల్వ్ చేయలేకపోయారు. దాన్ని ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు అంటే ప్రాబ్లం కి కన్వర్ట్ చేసేస్తారు. ఓకే, అర్థమైందా. ఒక ఇన్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. ఆ ఇన్సిడెంట్ త్రూ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ద్వారా రిజాల్వ్ చేయలేకపోయారు. లేదా ఆ ఇన్సిడెంట్ ని రిజాల్వ్ చేయాలి అంటే ఆర్గనైజేషన్ కి చాలా ఎక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ ఇన్సిడెంట్ రిజాల్వ్ చేయడానికి. ఓకే, అందుకోసం అని చెప్పేసి దాన్ని ప్రాబ్లం కి కన్వర్ట్ చేస్తారు. ఓకే, ఏ ప్రాబ్లం ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ one or more incidents. Problem can be raised in response to one or more incidents. Okay, so సార్ ఇప్పుడు ప్రాబ్లం ఒక అనేది క్వశ్చన్ సార్. ఎస్ చెప్పండి. సార్ ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చింది అనుకున్నాం, అది చాలా హై ప్రియారిటీ ఉంది, లైక్ సివియారిటీ 1 అలాంటి ఏదైనా ఉంటే అప్పుడు మనం రిజాల్వ్ చేయకపోతే కూడా అది ప్రాబ్లమే అవుతుందా సార్? So if we are not able to resolve within the time period, so immediately we'll convert that incident to problem. Okay? టైం పీరియడ్ ఎంత టైం పీరియడ్ సార్? It depends upon the incident priority. Okay. ఓకే సార్, మరి ఇప్పుడు 1 or more ఇన్సిడెంట్స్ అని చెప్పారు కదా మీరు. అవును. అంటే ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ లాక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రిజల్యూషన్ ఒక టైం ఉంది అనుకుంటాం. ఓకే, ఒక 4-5 యూజర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు రిజాల్వ్ చేసే టైంలోనే బ్యాక్ టు బ్యాక్ ఫైట్ చేసేసారు. ఇప్పుడు దాన్ని కూడా ప్రాబ్లం అని చేసేద్దామా? దాన్ని కూడా ప్రాబ్లం అంటారా సార్? ఇంకొకసారి రిపీట్ చేయండి సార్, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ వచ్చింది, సమ్ ఇష్యూ. ఆ తర్వాత మనం ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాము అనుకుందాం. సంబడీ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ ఇన్సిడెంట్. ఈ లోపనే ఇంకా కొంతమంది యూజర్స్ వాళ్ళకి కూడా ఇష్యూ అయింది అని ఇన్సిడెంట్స్ రేస్ చేసేస్తారు అనుకుందాం, ఒక 5-6. అప్పుడు ఆ 5-6 ఇష్యూస్ అండ్ ద వన్ కరెంట్లీ వర్కింగ్ ఆర్ ఆల్ రిలేటెడ్ అనుకుందాం. అప్పుడు దాన్ని కూడా ఒక ప్రాబ్లం లా చేస్తారా ఎలా సార్? నో, డెఫినెట్లీ నో. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. ఆ ఒక ఇన్సిడెంట్ అయినా కానివ్వండి, లేదా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ అయినా కానివ్వండి. ఓకే, ఆ ఇన్సిడెంట్ ని ఎవరైతే ఇన్సిడెంట్ అసైన్ టు పర్సన్స్ ఉంటారో వాళ్ళు రిజాల్వ్ చేయగలిగితే మేబీ విత్ ఇన్ దట్ టైం పీరియడ్ ఆర్ టైం ఎలాప్స్ అయినా కానీ, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కానీ, టైం ఎంతైనా తీసుకోనండి రిగార్డ్లెస్ ఆఫ్ టైం. ఓకే, ఆ ఇన్సిడెంట్
ఈ అసైన్ చేసిన టైం అయినా కానివ్వండి, కొంచెం ఎక్కువ టైం అయినా కానీ రిజాల్వ్ చేయగలిగితే ఓకే ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. సో రిజాల్వ్ చేయలేని పక్షంలో ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన యూస్ కేసులో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ రైజ్ అయింది. సో దాని మీద ఆల్రెడీ సంబడి వర్క్ చేస్తున్నారు. అదే దానికి రిలేటెడ్ ఇష్యూ తోటి ఇంకో 5 or 6 ఇన్సిడెంట్స్ క్రియేట్ అయ్యారు. ఎస్, ఇప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ ఒకరికి అసైన్ అయింది. దానికి రిలేటెడ్ ఒక 5 to 6 ఇన్సిడెంట్స్ క్రియేట్ అయ్యాయి. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తారు అక్కడ. ఓకే, ప్రాబ్లం ఏం క్రియేట్ చేయరు. ఓకే. ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ ని ఇప్పుడు మనం రిజాల్వ్ చేయలేకపోతే ప్రాబ్లం క్రియేట్ ఆహాహా! చేస్తారు. ఓకే, ఓకే. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. కొన్ని ఉంటాయి, లైక్ కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. లైక్ మనం రిజాల్వ్ చేయలేమన్నమాట. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మనం రిజాల్వ్ చేయలేము. మనం ఎంత ట్రై చేసినా కానీ అది రిజాల్వ్ అవ్వదు. లేదా లైక్ సమ్ టైమ్స్ ఏమవుతదంటే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే లైక్ డిఫరెంట్ పర్సన్ ఎవరైనా లైక్ ఔట్ సైడ్ వెండర్స్ గానీ ఇట్లా ఎవరైనా కావాల్సింది ఉంటారనమాట. ఓకే. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ఇష్యూని ఏదో పోయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఏదో పోయి ఉంటది. ఓకే. దాన్ని రిజాల్వ్ చేయాలంటే ఆ మిషనరీని రీప్లేస్ చేయాలి. అది ఆర్గనైజేషన్‌కి చాలా బడ్జెట్ ఎక్కువ అవుతదనమాట. అలాంటప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్‌కి పోరనమాట. ప్రాబ్లమ్ క్రియేట్ చేసి దానికి ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఇలా చేయాలి అని చెప్పేసి ప్రాబ్లమ్ ద్వారా చెప్తారనమాట. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఓకే. ఫైన్. ఆహ్, a problem is the root cause of one or more incidents. Problem can be raised in response to one or more incidents. ఓకే. ఒక ఇన్సిడెంట్ లేదా అంతకంటే ఎక్కువ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ప్రాబ్లం అని అంటామన్నమాట. సో ప్రాబ్లమ్ ని ఎప్పుడు క్రియేట్ చేస్తామయ్యా అంటే ఇన్సిడెంట్ ని ఏ విధంగా అయినా కానీ రిజాల్వ్ చేయలేని పక్షంలో ప్రాబ్లమ్ గా కన్వర్ట్ చేస్తారు ఆ ఇన్సిడెంట్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు చూడండి. A problem management is the process responsible for managing the life cycle of all problems. Problem management helps to identify the cause of an error in the IT infrastructure reported as occurrences of related incident. Resolving the problem means fixing the error that will stop these incidents from occurring in the future. Okay. Problem management is the process responsible for managing the life cycle of all problems. Problem management helps to identify the cause of an error. Problem management helps to identify the cause of an error. Okay. In the IT infrastructure reported as occurrences of related incidents. Like resolving the problem means fixing that error that will stop these incidents from occurring in the future. మనం ఒక ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసాము అంటే ఫ్యూచర్ లో దానికి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏవి కూడా క్రియేట్ అవ్వదు. ఓకే. ప్రాబ్లమ్ టేబుల్ నేమ్ ఈస్ ప్రాబ్లమ్ టేబుల్ వాస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద టాస్క్ టేబుల్. ప్రాబ్లమ్ టాస్క్ టేబుల్ నేమ్ ఈస్ ప్రాబ్లమ్ అండర్స్కోర్ టాస్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద టాస్క్ టేబుల్. ఓకే. సో చూడండి డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏ ప్రాబ్లమ్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్స్. ప్రాబ్లమ్ కెన్ బి రైజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్స్. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ managing the life cycle of all problems. Problem management helps to identify the cause of an error in that IT infrastructure reported as occurrences of related incidents. Resolving the problem means fixing the error that will stop these incidents from occurring in the future. Okay. Problem table name is problem. Problem table was extended from the task table. Problem task table name is problem underscore task and it is extended from the task table. Okay. Any queries from these two definitions? సార్ ఇప్పుడు ఒకే ఒక ఇది సార్. ఓకే. ఆ ప్రాబ్లమ్ డెఫినిషన్ ఉంది. ప్రాబ్లమ్స్ క్యాన్ బి రేజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్స్ అండ్ వెన్ నాట్ రిజాల్వ్డ్. అది కూడా రావాలి కదా సార్? No. లేదా?
అసలు ప్రాబ్లమ్ ఎప్పుడు క్రియేట్ చేస్తామని చెప్తున్నాము, ఇన్సిడెంట్ రిజాల్వ్ అవ్వనప్పుడు. అవును. అది సెపరేట్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే. అర్థమైందా? అసలు ఓకే. ఇన్సిడెంట్ ఉంది కదా, నీకు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇన్సిడెంట్ ఉంది అంతే. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్సిడెంట్ ఉంటుంది అంతే. ఓకే, ఆ ఇన్సిడెంట్ రిజాల్వ్ అవ్వనప్పుడే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, ప్రాబ్లం కమింగ్ టు పిక్చర్. ఓకేనా? ఓకే సో సార్. మీరు ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించిన ఇన్సిడెంట్ రిజాల్వ్ అవ్వలేదన్నమాట. ఓకే, అట్లాగే సమ్ టైమ్స్ మనం డైరెక్ట్ గా కూడా ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చు వితౌట్ ఇన్సిడెంట్. ఓకేనా? మనం ఏదన్నా ఐడెంటిఫై చేసి ఇది ఇది రిజాల్వ్ చేయలేము అని కనుక అనిపిస్తే, ఖచ్చితంగా ఏది ప్రాబ్లం మేనేజ్మెంట్ టీమ్ కి అనిపిస్తే, సమ్ టైమ్స్ ఎలా ఉంటదంటే ఒక ఇష్యూని ఫిక్స్ చేస్తుంటే ఇంకొక ఫంక్షనాలిటీ ఏదో బ్రోకెన్ అయి ఉంటది, పోయి ఉంటది ఇంకో ఫంక్షనాలిటీ. అది వాళ్ళకి అర్థమవుతది ఏంటి, ఈ ఫంక్షనాలిటీ ఇది కూడా డిఫికల్టీనే, ఇది కూడా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసి చేయడం బెటర్ అనిపించినప్పుడు వాళ్ళు ఓన్ గా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తారు, ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా. ఓకేనా? డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. యాజ్ పర్ ద సిచ్యువేషన్ దే విల్ రైజ్ ద ప్రాబ్లం. ఓకే, అట్లాగే మనం ఇన్సిడెంట్ ఏమని చెప్పాము, ఇన్సిడెంట్ విల్ బి క్రియేటెడ్ బై ద ఎండ్ యూజర్ హూ ఎవర్ గాట్ ద ఇష్యూ. ఎవరికైతే ఇష్యూ వచ్చిందో వాళ్ళు ఇన్సిడెంట్ క్రియేట్ చేయగలరు అని చెప్పాము. బట్ ప్రాబ్లం అలా క్రియేట్ ప్రాబ్లం మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు మాత్రమే క్రియేట్ చేస్తారు. ఓకే, ప్రాబ్లం మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళైనా క్రియేట్ చేయొచ్చు, లేదా ఐటీఐఎల్ యూజర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎండ్ యూజర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఏమి ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఒక ఇష్యూ వచ్చింది, నేను ఇన్సిడెంట్ రైజ్ చేస్తాను అంతే, ప్రాబ్లం రైజ్ చేయలేను. ఓకేనా? అర్థమైందండి? ఇది అప్పటికి కూడా లైక్ ఐటీఐఎల్ యూజర్స్, ప్రాబ్లం మేనేజ్మెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయగలరు ప్రాబ్లమ్స్. ఓకే, ఎండ్ యూజర్స్ దే కెనాట్ డూ ఇట్. ఎండ్ యూజర్స్ ఓన్లీ ఇన్సిడెంట్ వర్క్. ఓకే. ఈ ప్రాబ్లం ఇప్పుడు అనేది ఏంటి, లైక్ ఇన్సిడెంట్ ద్వారా రిజాల్వ్ చేయలేని ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి యూజ్ చేసేది ప్రాబ్లం మేనేజ్మెంట్. ఓకే సార్. ఓకే, ఓకే. అందువల్ల ఎండ్ యూజర్స్ కి వచ్చే ఇష్యూస్ అంతగా ఏముండవు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదన్నా ల్యాప్టాప్ ఇష్యూ వచ్చిందండి, ఏదో మదర్ బోర్డు ఏదో పోయింది, నేనేమనుకుంటాను, నా ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటాను, కానీ నాకు తెలుస్తుంది ఆ మదర్ బోర్డు పోయిందని తెలియదు. అది ఒక టికెట్ ట్రై చేసి ఒకరికి అసైన్ చేసి వాళ్ళు నాకు చెప్పేంత వరకు తెలియదు, అంతే కదా? ఓకే సో సార్. అట్లా ఉంటది అన్నమాట. నెక్స్ట్ సార్ ఇది ఎస్ సారీ సార్. వన్ సార్ బై వన్. ఇప్పుడు టీమ్స్ గురించి కాస్త చెప్తారా సార్? ఐటీఐఎల్ టీమ్ అంటే ఎలా ఉంటుంది? తర్వాత సపోర్ట్ టీమ్ అంటే ఎలా ఉంటుంది? ఐ మీన్ లైక్ ఇప్పుడు చెప్పారు కదా మీరు ప్రాబ్లం మీరు మేనేజ్మెంట్. ప్రీవియస్ క్లాసెస్ విన్నారా అండి గిరీష్? విన్నారు సార్, విన్నాను. అందులో చెప్పుకున్నాం కదా, లైక్ సపోర్ట్ టీమ్ ఏం చేస్తుంది, చూసాను. డెవలప్మెంట్. అంటే ఐటీఐఎల్ టీమ్ గురించి కాస్త కన్ఫ్యూజన్ ఉంది అంతే. ఓకే సార్, నేను చూస్తానండి. సో ఒకసారి చూడండి, లేదంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ చెప్తాను 7 to, అంటే నా ఓకే సార్. ఒపీనియన్ ఎలా ఉందంటే అండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తున్నాయి అనుకోండి క్లాస్ చెప్పేటప్పుడు, ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. ఓకే, లైక్ 7 to 7:20 టైం పీరియడ్ లో మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. లైక్ మన క్లాస్ కి ఇంటరప్షన్ లేకుండా. ఓకే సార్. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, లైక్ మీరు డౌట్స్ అడుగుతున్నారు బెటరే. సో ఏదైనా 1, 2 అంటే ఓకే అనుకోవచ్చు. కంటిన్యూస్ గా వస్తున్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే ఎండ్ ఆఫ్ ద సెక్షన్ లో మనం డౌట్స్ క్లియర్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. మీరందరూ ఓకే ఓకే సార్. అనుకుంటే అలానే చేద్దాం, లేదంటే ఇలా అయినా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ టైం చేద్దాం సార్. థ్యాంక్ యూ. ఓకే, అది కూడా మీకు ఓకే అనుకుంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో డౌట్స్ క్లియర్ చేసుకునేసి పెట్టుకుందాం, లేదంటే ఇప్పుడే అడిగిన ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టం. ఓకే, మీనాక్షి మీరేదో అడుగుతాం, మనీషా. ఇది ఇందాక ప్రాబ్లమ్స్ అన్నారు. సర్టెన్ టైమింగ్ ఉంటది గదా! అంటే ఐ మీన్ లైక్ సర్వీస్ నౌ అగ్రీమెంట్ లెవెల్ అని. సో సారీ. చూడండి, ఎస్ఎల్ఏస్ బై డిఫాల్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కే ఉంటాయి. ఓకే, ఓకే. ప్రాబ్లం కి ఓకే. ఎస్ఎల్ఏ ఏముండదు. మన బిజినెస్ మన ఆర్గనైజేషన్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్
మనం క్రియేట్ చేసుకోవాలి ప్రాబ్లం మేనేజ్మెంట్ కూడా ఎస్ఎల్ఏ అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఫైన్. థాంక్ యూ. ఓకే fine. చూడండి మన ఆర్గనైజేషన్ లో లైక్ ప్రీవియస్ ఐ మీన్ టు సే గిరీష్ క్వశ్చన్ కి ఆన్సర్ లైక్ ఐటీఐఎల్ యూజర్స్ ఏం చేస్తారు? ఐటీఐఎల్ యూజర్స్ ఏమైనా టికెట్స్ క్రియేట్ చేయగలరు, అప్డేట్ చేయగలరు, రిజాల్వ్ చేయగలరు, క్లోజ్ చేయగలరు. ఓకే, ఇట్ మే బి ఇన్సిడెంట్ అయినా అవ్వచ్చు, ప్రాబ్లం అయినా అవ్వచ్చు, చేంజ్ అయినా అవ్వచ్చు. ఓకే, లైక్ సపోర్ట్ టీమ్ అంటాం కదండి. సపోర్ట్ వర్క్ అంటే ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు లైక్ L1 సపోర్ట్, L2 సపోర్ట్, L3 సపోర్ట్ అంటారు కదా. ఇలా ఇన్సిడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇలా వచ్చినప్పుడు వర్క్ చేసే వాళ్ళు L1, L2, L3 సపోర్ట్స్. L1 అంటే లైక్ వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ ఉండదు, బేసిక్ కస్టమర్ కేర్ అని చెప్పొచ్చు, సర్వీస్ డెస్క్ వాళ్ళు. L2 అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. L3 అంటే ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్. ఓకే, అది డెవలప్మెంట్ వర్క్ అంటే ప్యూర్లీ న్యూ రిక్వైర్మెంట్స్ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీలో మోడిఫికేషన్స్ చేసేదాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. ఓకే ఓకే గిరీష్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో చూడండి లైక్ ప్రాబ్లం మేనేజ్మెంట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్, ప్రాబ్లం కోఆర్డినేటర్, ప్రాబ్లం మేనేజర్, ప్రాబ్లం అడ్మిన్. Okay, there are 4 members involving in the problem management. Problem task analyst works on a problem task and manages it through its life cycle. Okay, so we have problem task also. Problem కింద problem task కూడా మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్ ఎప్పుడు కూడా ప్రాబ్లం టాస్క్ ఏమైనా ఉంటే ప్రాబ్లం టాస్క్ మీద వర్క్ చేస్తుంటాడు. వర్క్స్ అనే ప్రాబ్లం టాస్క్ అండ్ మేనేజర్స్ ఇట్స్ త్రూ ఇట్స్ లైఫ్ సైకిల్. ప్రాబ్లం కోఆర్డినేటర్ వర్క్స్ అనే ప్రాబ్లం ఆర్ ప్రాబ్లం టాస్క్ అండ్ మేనేజర్స్ ఇట్స్ త్రూ ఇట్స్ లైఫ్ సైకిల్. ప్రాబ్లం కోఆర్డినేటర్ ప్రాబ్లం టాస్క్ మీద వర్క్ చేస్తుంటాడు. ప్రాబ్లం మేనేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవరాల్ ప్రాబ్లం మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ మేనేజర్స్ ద ప్రాబ్లం మేనేజ్మెంట్ సెట్టింగ్స్. ఓకే, లైక్ ప్రాబ్లం మేనేజర్ ఓవరాల్ గా ప్రాబ్లం మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి రెస్పాన్సిబుల్. ప్రాబ్లం అడ్మిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ ప్రాబ్లం మేనేజ్మెంట్ ప్రాసెస్. సో బేసికలీ ప్రాబ్లం అడ్మిన్ అనే వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రాబ్లం మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్ చేసేవాళ్ళు అనమాట. ప్రాబ్లం మేనేజర్ ఎవరయ్యా అంటే ఓవరాల్ గా ప్రాబ్లం మేనేజ్మెంట్ ప్రాసెస్ చూసుకున్నాం. ఓకే, ఇక్కడ 4 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. జనరల్ గా ఈ 2 పర్సన్స్ డిఫరెంట్, ఈ 2 కలిపి ఒకే యూజర్ ఉండే అవకాశం ఉంటుంది రియల్ టైమ్ లో. ఓకే, ఎస్. పర్సన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ డౌట్స్ ఏమీ లేదు, కానీ ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు నిజంగా ఏదైనా కంపెనీలో ఇన్ని పర్సన్స్ ఉంటారా సార్ ప్రాబ్లం మేనేజ్మెంట్ అన్నాక? లైక్ దే సో విల్ చూడండి అది ఏదైనా కానివ్వండి, డెఫినెట్లీ ఇన్ని పర్సన్స్ అయితే ఉంటారు. ఓకే 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 సార్. అంటే పర్సన్స్ ఉంటారు, బట్ ఇన్ని రెస్పాన్స్ లైక్ ఎలా చెప్పొచ్చు, యా మేబీ ప్రాబ్లం మేనేజ్మెంట్ టీమ్ అనుకున్నాం 100 మెంబర్ లైక్ 10 మెంబర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ సైజ్. వాళ్ళల్లో ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్, కోఆర్డినేటర్ ఉండొచ్చు. ప్రాబ్లం మేనేజర్ సపరేట్ గా, ప్రాబ్లం అడ్మిన్ సపరేట్ గా అట్లా ఏముండరు రియల్ టైం ప్రాక్టికల్ గా వెళ్తారు. ఓకే, ఆ 2 రోల్స్ కలిపి ఒక పర్సన్ అసైన్ చేస్తారు, మేబీ ప్రాబ్లం మేనేజర్. అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ అట్లా సార్. ఉంటది, బట్ ప్రాసెస్ అయితే ఇది అనమాట. వీళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు ఈ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ప్రాబ్లం లైఫ్ సైకిల్ చూడండి. డిటెక్షన్ అండ్ లాగింగ్, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్, రిజల్యూషన్ అండ్ క్లోజ్. సో ప్రాబ్లం మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి 3 phases ఉంటాయి: డిటెక్షన్ అండ్ లాగింగ్, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్, రిజల్యూషన్ అండ్ క్లోజర్. ఓకే, ఈ డిటెక్షన్ అండ్ లాగింగ్ లో ఏం చేస్తారు? డిటెక్ట్ ఏ ప్రాబ్లం proactively or reactively, create a new problem record and documents known details.
prioritize and categorize the problem, assign the investigation to group or individual. ఓకే, ఈ డిటెక్షన్ అండ్ లాగింగ్ ఫేజ్ లో ఏంటంటే ప్రాబ్లం క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ కి మనం నావిగేట్ అవ్వడం, వెళ్ళి చెక్ చేయడం కానీ చేస్తాము. ఓకే, అండ్ ఈ ప్రాబ్లం గురించి మనకు తెలిసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేస్తాము. ఓకే, అట్లాగే ప్రయారిటైజేషన్ కేటగరైజేషన్ చేసి ఒక పర్సన్ కి కానీ ఒక గ్రూప్ కానీ అసైన్ చేస్తాము. ఓకే, సేమ్ ఇన్సిడెంట్ లాగే అన్నమాట. వన్స్ ఇది ఒక గ్రూప్ కానీ పర్సన్ కానీ అసైన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్ స్టార్ట్ అవుతుంది. సేమ్ కండక్ట్ ఏ రూట్ కాజ్ అనాలిసిస్, RCA, రూట్ కాజ్ అనాలిసిస్. ఇక్కడ రూట్ కాజ్ అనాలిసిస్ కండక్ట్ చేస్తారు టు డిటర్మైన్ ద అండర్లేయింగ్ కాజ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. ఓకే, టు డిటర్మైన్ ద అండర్లేయింగ్ కాజ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. క్రియేట్ ప్రాబ్లమ్ టాస్క్ యాజ్ నీడెడ్. లైక్ ప్రాబ్లం మీద వర్క్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ టాస్క్ అవసరం అయితే క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఒక డాక్యుమెంట్ రూట్ కాజ్, వర్క్ అరౌండ్ అండ్ ఫిక్స్. ఓకే, ఇక్కడ అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది, ఓకే, దీనికి మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఓకే, ఇది రిజాల్వ్ చేయడానికి, అలాగే రిజల్యూషన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం డాక్యుమెంట్ చేయాలి ఇక్కడ. అండ్ దట్ మీన్స్ నోట్ చేసుకోవడం. క్రియేట్ నోన్ ఎర్రర్ డాక్యుమెంట్ ఇఫ్ నీడెడ్. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఆ వచ్చిన ఎర్రర్ ని రిజాల్వ్ చేయలేము. ఓకే, రిజాల్వ్ చేయలేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏదో ఒక టెంపరీ సొల్యూషన్, వర్క్ అరౌండ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి దాన్ని నోన్ ఎర్రర్ అంటాం అన్నమాట. మనకు తెలిసిన ఎర్రర్ బట్ దాన్ని రిజాల్వ్ చేయలేము త్రూ ఆర్గనైజేషన్ లో. సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి అన్నమాట. ఓకే, క్రియేట్ నోన్ ఎర్రర్ డాక్యుమెంట్ ఇఫ్ నీడెడ్. అవసరమైతే నోన్ ఎర్రర్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రిజల్యూషన్ అండ్ క్లోజ్. కన్ఫర్మ్ వర్క్ అరౌండ్ or fix restore services for related incidents. Okay, implement change to permanently remove root cause if required. Update known error document if applicable. Update and close problem record. Okay, yes, ప్రాబ్లం క్రియేట్ చేస్తాము, ఒక పర్సన్ అసైన్ చేస్తాము, తను దాని మీద రూట్ కాజ్ అనాలిసిస్ చేసి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, లైక్ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి, దీన్ని అసలు ఎలా రిజాల్వ్ చేయాలనేది చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తాడు. వన్స్ ప్రాబ్లం రిజాల్వ్ అయిందంటే రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రిజాల్వ్ అయినట్లు. ఓకే, లైక్ సర్వీసెస్ రీస్టోర్ చేసినప్పుడు వాళ్ళకి. ఓకే, ఇది ప్రాబ్లం మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, రండి ఆల్ అండ్ టైప్స్. ఇక్కడ ప్రాబ్లం అండ్ టైప్స్. ప్రాబ్లం, ఓకే, ప్రాబ్లం అనేది ఒక అప్లికేషన్, ఒక ITS. సో క్రియేట్ న్యూ అండ్ ప్రాబ్లం ఫామ్ క్రియేట్ అవుతుంది. Wait, it's loading form. చూడండి ప్రాబ్లంలో ఏమేమి స్టేట్స్ ఉంటాయి, న్యూ, SS, రూట్ కాజ్ అనాలిసిస్, ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్, క్లోజ్. ఇవి ఉంటాయి అన్నమాట స్టేట్స్. లైక్ ఇక్కడ కేటగిరీ మేబీ డేటాబేస్ అంటున్నాను, సబ్ కేటగిరీ ఒరాకిల్ అంటున్నాను, లాస్ డేటా లాస్ట్ వన్. సో వరాకిల్ డేటాబేస్ లో డేటా అనేది పోయింది. మనం 1 month నుంచి బ్యాకప్ తీసుకున్న డేటా ఏదైతే ఉందో అది లేదన్నమాట. సడన్ గా వి లాస్ట్ డేటా బ్యాకప్ ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ లోని డేటా బ్యాకప్ అనేది లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇష్యూ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం. సేవ్. ఓకే, ఎస్,
ఇది ఎవరికైనా ఒక పర్సన్ కి అసైన్ చేయాలి అంటే అసెస్ మీద క్లిక్ చేయండి, లేదా డైరెక్ట్ గా అసైన్ టు ఒక పర్సన్ అసైన్ చేస్తారు. లోడ్ అవుతుంది. అసైన్ టు మేబీ ప్రాబ్లం కోఆర్డినేటర్ ఏకి నేను అసైన్ చేస్తున్నాను. ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం కోఆర్డినేటర్ ఏంది, లైక్ ఈ ప్రాబ్లం లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాడు అనమాట. నిజంగానే వరాకిల్ డేటాబేస్ లో డేటా పోయిందా, లాస్ట్ 1 month డేటా పోయిందా లేదా అని చెక్ చేసుకుంటాడు. ఓకే, డేటా పోలేదు ఉంది అని తను అనుకున్నాడు అనుకోండి, దీన్ని జస్ట్ క్యాన్సిల్ చేసేస్తాడు ఈ ప్రాబ్లమ్ ని. లేదు నిజంగానే డేటా పోయింది అంటే కన్ఫర్మ్ చేస్తాడు అనమాట. ఎస్ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాడు. ఓకే ఎస్. ఇంకా తిని ఏంటంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటే R&D కైండ్ అన్నమాట. లైక్ అసలు ఈ ప్రాబ్లం రావడానికి సింటమ్స్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, ఎలా డేటా పోయింది, ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. లైక్ ఇక్కడ మనకి అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ చూడండి, లైక్ వర్క్ అరౌండ్ ఏంటి, కాజ్ నోట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. లైక్ కాజ్ నోట్స్ అంటే అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందని చెప్పేసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని స్టెప్స్ యాడ్ చేస్తున్నాను. వర్క్ అరౌండ్ దీనికి ఏం చేయబోతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కోఆర్డినేటర్ ఏం చేయబోతున్నాడు దీనికి అని చెప్పేసి ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఏం చేయబోతున్నాడు అనేది తను అనాలిసిస్ చేసిన R&D రూట్ కాజ్ అనాలిసిస్ చేసిన స్టెప్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎస్ ఇంకా దీనికి అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కోఆర్డినేటర్ కి అర్థమైంది, ఓహో ఈ ప్రాబ్లం ఇలా రిజాల్వ్ చేయాలి అని చెప్పేసి ఇమీడియట్లీ హీఈస్ ట్రైంగ్ టు ఫిక్స్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఫిక్స్ నోట్స్ మీరు అంటే ప్రాబ్లమ్ ని ఎలా ఫిక్స్ చేయాలనుకుంటున్నాడు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు అనమాట. ఓకే చూడండి, ఇక్కడ వర్క్ అరౌండ్ అంటే లైక్ దాని గురించి ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. లైక్ ఏం చేయాలి, ఎలా చేస్తే రిజాల్వ్ అవ్వచ్చు, లేకపోతే తను రూట్ కాజ్ అనాలిసిస్ లో ఏం ఐడెంటిఫై చేశాడు, ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఐడెంటిఫై చేశాడు అనేది అదనమాట. ఇక్కడ ఫిక్స్ నోట్స్ లో ఏంటంటే ప్రాపర్ గా దీన్ని అసలు ఎలా రిజాల్వ్ చేయాలనే స్టెప్స్ మనం మెన్షన్ చేస్తాం. ఓకే ఇక్కడ ఓకే చేస్తున్నాం. ఓకే ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇప్పుడు ఏంటంటే ఇష్యూ వచ్చిన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఫిక్స్ చేస్తాడనమాట. ఎస్ రిజాల్వ్ వన్స్ ఈ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసిన తర్వాత రిజాల్వ్ చేస్తున్నాడు. ఇక్కడ రీఅనలైజ్, యాక్సెప్ట్ రిస్క్ అనేవి మనం మళ్ళీ చెప్తున్నాం. లైక్ మార్క్ డూప్లికేట్ కూడా ఉంది కదా, అది మళ్ళీ చెప్తున్నాం. జస్ట్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి రిజాల్వ్ చేస్తుంది. ఓకే రిజాల్వ్ వన్స్ ఈ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసేస్తుంది. ఓకే ఇదన్నమాట ఓవరాల్ ప్రాబ్లం మేనేజ్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. లైక్ స్టేట్స్ ఏమేమి ఉంటాయి, న్యూ, అసెస్, రూట్ కాజ్ అనాలిసిస్, ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్ ని ఏ విధంగా డిటెక్ట్ చేయొచ్చు. లైక్ డైరెక్ట్ గా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయొచ్చు ప్రాబ్లమ్ అప్లికేషన్ వెళ్ళి, అట్లాగే ఇన్సిడెంట్ నుంచి మనం ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. ఓకే ఎస్ మోస్ట్లీ ప్రాబ్లమ్ ని ఇన్సిడెంట్, చేంజ్ వీటి నుంచే క్రియేట్ చేస్తాం అనమాట. మోస్ట్లీ ఇన్సిడెంట్ నుంచే ప్రాబ్లమ్ ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంటాం. ఓకే నెక్స్ట్ పర్సన్స్ ఎవరెవరు ఉంటారు, రోల్స్ ఎవరెవరు ఉంటారు, ఇక్కడ ఏమేమి రోల్స్ ఉంటాయి. మనం ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్ అంటున్నాము, తనకు ఒక రోల్ ఉంటుంది. లైక్ ప్రాబ్లం కోఆర్డినేటర్ అంటున్నాం, తనకు ఒక రోల్ ఉంటుంది. ప్రాబ్లం మేనేజర్ అన్నాం, తనకు ఒక రోల్ ఉంటుంది. ప్రాబ్లం అడ్మిన్ అన్నాం, తనకు ఒక రోల్ ఉంటుంది. ఓకే ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్, ప్రాబ్లం మేనేజర్, ప్రాబ్లం కోఆర్డినేటర్, ప్రాబ్లం అడ్మిన్, ఈ రోల్స్ ఉంటాయి అన్నమాట ప్రాబ్లం మేనేజ్మెంట్ రిలేటెడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐటీఐఎల్ రోల్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, బట్ ఐటీఐఎల్ రోల్ ఉన్న పర్సన్స్ కూడా ప్రాబ్లం మేనేజ్మెంట్ మీద వర్క్ చేయగలరు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం స్టేట్స్, న్యూ, అసెస్, రూట్ కాజ్ అనాలిసిస్, ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్, క్లోజ్. ఓకే దీస్ ఆర్ ద స్టేట్స్ ఇన్ ప్రాబ్లం మేనేజ్మెంట్. ప్రాబ్లం మేనేజ్మెంట్ ఈ స్టేట్స్ ఉంటాయి. న్యూ అంటే ఎప్పుడు వస్తుంది, ప్రాబ్లమ్ ఈజ్ లాగ్ బట్ నాట్ అసెస్డ్. ప్రాబ్లం క్రియేట్ చేయగానే దాని యొక్క స్టేట్ న్యూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ని ఎవరికైనా మనం అసైన్ చేసాము అంటే దాని యొక్క స్టేట్ అసెస్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ని మనము ఒక పర్సన్ కి అసైన్ చేసిన తర్వాత
తను రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తుంటాడు. అప్పుడు స్టేట్ వచ్చేసి రూట్ కాజ్ అనాలిసిస్ ఉంటుంది. వన్స్ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దా ఇష్యూని ఫిక్స్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు స్టేట్ వచ్చేసి ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. వన్స్ మీ ప్రాబ్లమ్ ని కనుక మనం ఫిక్స్ చేసినట్లయితే రిజాల్వ్డ్ అంటున్నాము. వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్, సో విల్ క్లోజ్ ద ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లమ్ ని క్లోజ్ చేస్తాము. ఓకే, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ వరకు? ఇవి ప్రాబ్లం యొక్క స్టేట్స్ అన్నమాట. చూడండి, ఇవి ఇదివరకు ఓల్డ్ ప్రాబ్లం మేనేజ్మెంట్ ఈ స్టేట్స్ ఉండేవి. లైక్ కింగ్స్టన్, లండన్ కి ముందు ఉన్న స్టేట్స్ అండి. లండన్ అంతకంటే ముందు వర్షన్ ఉంటుంది కదా సర్వీస్ నౌలో. సో ఈ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓపెన్, పెండింగ్ చేంజ్, నోన్ ఎర్రర్, క్లోజ్, రిజాల్వ్, ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇప్పుడు అంతగా అవసరం లేదు. లైక్ నేను ఎందుకు నోట్ చేశానంటే, నేను ఒక టెక్ మహేంద్ర ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అనుకుంటా, ఆ టైం పీరియడ్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడిగారు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ స్టేట్స్ అని చెప్పేసి. నేను ఇవి చెప్పాను. ఇవి చెప్పాను, న్యూ యాసెస్, రూట్ కాజ్ అనాలిసిస్, ఇన్ ప్రోగ్రెస్. బట్ తను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇవన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇవి నోట్ చేశాను. ఇప్పుడు అడగర్లేండి. ఓకే, ఆ టైంలో అడిగేయాలి. పాత లైక్ లండన్ వర్షన్ కి ముందు ఉన్న స్టేట్స్, కింగ్స్టన్, లండన్, మాడ్రిడ్ కి ముందు అని కూడా చెప్పచ్చు. లండన్ లో కూడా ఇవే స్టేట్స్ ఉండొచ్చు. ఓపెన్, పెండింగ్ చేంజ్, నోన్ ఎర్రర్, క్రియేట్, రిజాల్వ్, ఈ స్టేట్స్ ఉన్నాయి పాతవి. ఇప్పుడు ఇవి ఎక్కడా కూడా యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి చూడండి. సో ప్రాబ్లం వర్క్ నోటెడ్, unassigned, problem assigned to me, problem assigned to my group, problem closed in form opener, problem fixes closed, problem task created, closed. ఓకే, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు, వర్క్ నోట్స్ అప్డేట్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. ఓకే, ప్రాబ్లం మేనేజ్మెంట్ లో ఏమేమి టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి? సో టాస్క్ టేబుల్, ప్రాబ్లం టేబుల్, ప్రాబ్లం టాస్క్ టేబుల్, టాస్క్, ప్రాబ్లం టాస్క్ టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. లైక్ ప్రాబ్లం మేనేజ్మెంట్ మీద ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? నెంబర్, ఫస్ట్ రిపోర్టెడ్ బై, కేటగిరీ, సబ్ కేటగిరీ, అసైన్మెంట్ గ్రూప్, అసైన్ టు స్టేట్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీకు అట్లాగే ప్రాబ్లం మేనేజ్మెంట్ రిలేటెడ్ వీడియో ఆల్రెడీ ITS తో పాటు ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది థియరీ పార్ట్ ప్రాబ్లం మేనేజ్మెంట్ గురించి. సో ఫ్యూ యూజ్ కేసెస్ చూద్దాం. 1 or 2 యూజ్ కేసెస్ ఉంటాయి. లైక్ ఇన్సిడెంట్ నుంచి ప్రాబ్లం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక యూజ్ కేస్. ఓకే, లైక్ డూప్లికేట్ ఫైండ్ అవుట్ చేయడం, రీఅనలైజ్ చేయడం, రిస్క్ యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ చూద్దాం. అట్లాగే మీకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ తోటి మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్ చెప్పడం మర్చిపోయాను, డిస్కషన్ చేస్తాను. ఒకసారి అది డెఫినేషన్ కూడా చూడండి. చూడండి, ఏ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ is an incident that results in the significant disruption to the business and demands a response beyond the routine incident management process. Major incidents have a separate procedure with shorter time scale and urgency that is required to accelerate resolution process for the instance with high business impact. మన ఆర్గనైజేషన్ లో ఒక ఇష్యూ వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని కనుక రిజాల్వ్ చేయలేకపోతే మాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది బిజినెస్ మీద, ఓకే, దాన్ని మనము మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, ఆ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు అసలు ఇన్సిడెంట్ అంటేనే వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయాలి అంటున్నాను. ఓకే, సో మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే అంతకు మించి అన్నమాట. ఓకే, అంతకు మించి. లైక్ మేజర్ ఇన్సిడెంట్ అంటే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ ఆర్గనైజేషన్ ఉంది, లేకపోతే అమెజాన్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఫెస్టివల్ డేస్ ఉంటాయి కదండి, ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేంటి, వీళ్ళు ఎక్కువగా ఆఫర్స్ ఇస్తుంటారు కదా. లైక్ ఎక్కువ యూజర్స్ కూడా పర్చేజ్ చేసేది అదే టైంలో, ఎక్కువ చాలా హ్యూజ్ అమౌంట్ లో పర్చేజ్ అవుతుంది. సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఫెస్టివల్ ఆఫర్స్. ఈ రోజు నైట్ ఆల్మోస్ట్ 11 PM కి అట్లా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ డౌన్ అయింది.
ఎస్, అది మేజర్ ఇన్సిడెంట్. అర్థమైందా అండి? చూడండి, ఇప్పుడు ఆ లైక్ ఆ సర్వర్ ఏదైతే ఉందో అది డౌన్ అవ్వడం వల్ల రేపటి నుంచి జరిగే పర్చేజెస్ ఏవైతే ఉంటాయి యూజర్స్ నుంచి, అవన్నీ ఆర్గనైజేషన్ కి లాస్ అయ్యాయి కదా, డౌన్ అయింది అంటే. అలాంటివి మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్స్, మేజర్ ఇన్సిడెంట్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నా టైమ్ ఈ 6:39. ఓకే, 7 PM కి నేను లైక్ గో లైవ్ ఉంది. గో లైవ్ మీన్స్ మన కాన్ఫిగరేషన్స్ ఏవైతే చేసామో వాటిని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేయాలి. గో లైవ్ ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్ లో ఉన్న బిగ్ షాట్స్ అందరూ జాయిన్ అవుతున్నారు ఆ మీటింగ్ కి. ఓకే, సడన్ గా నేను చేసిన కాన్ఫిగరేషన్స్ లైక్ డెవ్ టెస్ట్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగబడకుండా పోయాయి అనమాట. నాకు అనిపించలేదు కొంత టైం వరకు. సో మేజర్ ఇన్సిడెంట్. అర్థమైందండి మేజర్ ఇన్సిడెంట్ అంటే ఏంటో? ఆర్గనైజేషన్ కి లైక్ ఆర్గనైజేషన్ బిజినెస్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మేజర్ ఇన్సిడెంట్ అంటాము. దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా కాదు, అంతకంటే ఎర్లీగానే మనం రిజాల్వ్ చేయగలిగితే మన ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ అనే ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనుకోండి, ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాము, దాన్ని ఒకరికి అసైన్ చేస్తాము, వాళ్ళు చెక్ చేస్తారు ఇష్యూ ఎందుకు వచ్చిందని చెప్పేసి రిజాల్వ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ఇంకా ఒకరికి అసైన్ చేయడము ఇవన్నీ ఏముంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఐడెంటిఫై అనుకోండి, నేనే ఐడెంటిఫై చేశాను, డైరెక్ట్ గా నేను ఇన్సిడెంట్ నాకు నేనే అసైన్ చేసేసుకొని ఇంకా దాని మీద వర్క్ చేసేసేయడం అనమాట. లైక్ దేనికోసం ఆగాల్సిన అవసరం లేదన్నమాట. వీలైనంత త్వరగా, అసలు ఇన్సిడెంట్ అంటేనే వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయాలంటారు. మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది సూపర్ ఫాస్ట్ గా రిజాల్వ్ చేసేసేయాలన్నమాట. ఓకే, అర్థమైందండి ఇది అందరికి? ఐడెంటిఫై చేయగలుగుతాం. అంజి గారు ఎట్లా ఐడెంటిఫై చెప్పండి, చేయగలుగుతాం? అర్థం కాదు. ఇది మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం? అదే చెప్తున్నాం కదా, చూడండి. Major incident have a separate procedure with shorter time scales and urgency that is required to accelerate resolution process for the instance with high business impact. ఓకే, ఇది లైక్ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుందండి. అది సపరేట్ లైక్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లోనే సపరేట్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. దానికి ప్లగ్ఇన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే మనం మేజర్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే P1 ఇన్సిడెంట్ కాదు. సో యూ కెన్ సే P1 ఇన్సిడెంట్ కూడా మనం మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కింద ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. ఓకే, P1 అంటే ఏంటి? క్రిటికల్ అన్నమాట. మన బిజినెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అంటే దాన్ని మనం P1 ఇన్సిడెంట్ కూడా అంటాము, ఒకవేళ మన ఆర్గనైజేషన్ లో మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యూజ్ చేయకపోతే. ఓకే, అర్థమైందండి? ఓకే ఓకే, అట్లాగే నేను సెకాప్స్ మాడ్యూల్ మీద కూడా వర్క్ చేశాను. ఓకే, సో మాకు ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్ అని కూడా ఉంటది అన్నమాట. సెక్యూరిటీ ఇన్సిడెంట్ లైక్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇన్సిడెంట్ ట్రై చేస్తారు. ఓకే, అర్థమైందా అండి? సెక్యూరిటీ అంటే ఎలా చెప్పొచ్చు అంటే అథెంటికేషన్ రిలేటెడ్. ఓకే, దాన్ని సెక్యూరిటీ ఇన్సిడెంట్ అంటారు అనమాట. అది కూడా సపరేట్ ప్లగ్ఇన్ ఉంటుంది అన్నమాట. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ సెక్యూరిటీ ఇన్సిడెంట్ మాడ్యూల్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి అసలు ఆ ప్లగ్ఇన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేజర్ అని టైప్ చేస్తున్నాను. అసలు మేజర్ ఇన్సిడెంట్ ఉందో లేదో చూద్దాం. మేజర్ అసలు ఏమీ రిజల్ట్స్ రాలేదు. ఓకే, ఇప్పుడు ప్లగ్ఇన్ అని టైప్ చేయండి, PLUG ప్లగ్ఇన్ అని టైప్ చేయండి. సిస్టమ్ అండర్ సిస్టమ్ డెఫినేషన్ వీ హ్యావ్ ప్లగ్ఇన్స్. అండర్ సిస్టమ్ డెఫినేషన్ ప్లగ్ఇన్స్. ఓకే, మీకు మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కావాలి లైక్ ఈ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళండి, లోడ్ అవుతుంది.
ఓకే, ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని టైప్ చేయండి. మేజర్ చూడండి, మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, మేజర్ ఇన్సిడెంట్ ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా పెయిడ్ ప్లగిన్స్ అన్నమాట. మన పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్సెస్ కి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం రియల్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు వీటికి సమ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్. ఓకే, అట్లా ఇంకోటి ఏమని చెప్పాను, సెక్యూరిటీ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఇది అన్నమాట ప్లగిన్. చూడండి యాడ్ ఉంటుంది, చూడండి సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్. ఓకే, ఇది అన్నమాట. ఇది చేసుకుంటే ఇది డైరెక్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది కానీ అంటే ఇది వర్షన్స్ లాగానా అండి? ఆ ప్లగిన్స్ plugins. అంటే ఏంటంటే ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అన్నమాట. డిఫాల్ట్ సర్వీస్ నో లైసెన్స్ తో పాటు రాదన్నమాట. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా కాంపోనెంట్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే. ఓకేనా, ఫైన్. ఇది మామూలుగా లైక్ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది ITSM తోటే యూజ్ చేస్తాము. సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అనేది సెక్యూరిటీ ఆపరేషన్స్ అనే మాడ్యూల్ తోటి యూజ్ చేస్తాము. నేను మామూలుగా వర్క్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. లైక్ మేజర్ ఇన్సిడెంట్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ ఇట్లా ఉంటాయని చెప్తున్నాను జస్ట్. ఓకే ఓకే, సో మేజర్ ఇన్సిడెంట్ కూడా అర్థమైంది కదండి. ఏదైనా ఆర్గనైజేషన్ లో క్రిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని త్రూ బిహైండ్ ద రొటీన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ చేసేదాన్ని మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటారు. లైక్ దానికి షార్టర్ టైం స్కేల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైక్ P1 ఇన్సిడెంట్ ఉంది, దానికి మనం 1 hour లో కంప్లీట్ చేయాలని అనుకోండి, దీనికి మేబీ 15 minutes టైమే ఉంటుంది అట్లా. ఓకే, అప్పుడు మనకి ఇన్సిడెంట్ టేబుల్ ఎలా క్రియేట్ అవుతుందో, ఇప్పుడు ఈ మేజర్ ఇన్సిడెంట్ కూడా వేరే టేబుల్స్ ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. ఓకే, మేజర్ ఇన్సిడెంట్ కి సేమ్ ఇన్సిడెంట్ టేబుల్ యూజ్ చేస్తాము, బట్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ కి అయితే డిఫరెంట్ టేబుల్ ఉంది. ఓకే ఓకే, ఈ మేజర్ ఇన్సిడెంట్ టేబుల్ నుంచి ఆ ప్లగిన్స్ అది ఎలా యూజ్ చేస్తారు? అంటే అది వెయిట్, లైక్ మేజర్ ఇన్సిడెంట్ అంటే సపరేట్ గా ఏమి ఉండదు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లోనే ఉంటుంది. దానికి సంబంధించిన ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫీల్డ్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన దాంట్లో ఎక్స్ట్రా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయండి? మన ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో కొన్ని ఫీల్డ్స్, ఒక ఫార్మ్ సెక్షన్ వచ్చేస్తుంది మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పేసి. అట్లా ఒకసారి అవకాశం ఉంటే మీరు ఇన్స్టాల్ చేసి చూసుకోండి. జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేసేయండి, వస్తుంది. ఓకే 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 ఓకే, ఫైన్. చూడండి, ఒక 2 to 3 minutes ఈ ప్రాబ్లం మేనేజ్మెంట్ డెఫినేషన్ చదవండి. ఓకే, కోడ్ లో ఉంటాను.
హలో, ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఈ ప్రాబ్లం మేనేజ్మెంట్ లో? సో నెక్స్ట్ లైక్ ఇన్సిడెంట్ నుంచి ఒక ప్రాబ్లం క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సిడెంట్కి వెళ్ళిపోతాను. చూడండి, ఇన్సిడెంట్ క్రియేట్ ఇన్సిడెంట్ అన్నది. సో మేబీ ఇన్సిడెంట్ అప్లై కూడా ట్రై చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. నా వాయిస్ వినిపిస్తుందా అండి? సైలెంట్ గా ఉన్నారు. ఇస్తుంది సార్. వినిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నో యాక్సెస్ ప్రిన్సెస్. So for example, you can see, so Abiltotar is trying to go to the second floor, తనకి యాక్సెస్ లేదంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ట్రై చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ ని లైక్ ఎంక్వైరీ హెల్ప్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంటర్నల్ అప్లికేషన్ మేబీ లైక్ సర్వీస్ టెస్ట్ వాళ్ళకి అసైన్ చేశారు. ఓకే, పెద్ద అసైన్ చేశారు ఇండికేటర్. సో ఇది చూడండి, ఇష్యూ అయితే స్మాల్ ఇష్యూ అండి, బట్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. అంటే ఇన్సిడెంట్ నుంచి ప్రాబ్లం ఎలా క్రియేట్ చేయాలని చెప్పడానికి. ఓకే, బెత్ ఏం చేశాడంటే దీని మీద అనాలైజ్ చేశాడు. సో ఇది రిజాల్వ్ చేయలేము అని చెప్పేసి తనకు అర్థమైంది. ఓకే, ఇది ప్రాబ్లము, ఇన్సిడెంట్ కాదు ప్రాబ్లం అని చెప్పేసి అర్థమైంది. ఇక్కడికి వచ్చేసి క్రియేట్ ప్రాబ్లం అన్నారు. ఓకే, సో ఇన్సిడెంట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మన ఇన్సిడెంట్ నెంబర్ ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. ప్రాబ్లం క్రియేట్ చేశారు, క్రియేట్ ప్రాబ్లం. ఓకే, ఎస్, ప్రాబ్లం క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ సేమ్, లైక్ ఇది ఏదైనా ఒక ప్రాబ్లం కోఆర్డినేటర్ కి అసైన్ చేయడం, ఎస్ఎస్ అనుకుంటున్నాం. ఓకే, వీఆర్ అసైనింగ్ దిస్ ప్రాబ్లం టు ప్రాబ్లం అడ్మినిస్ట్రేటర్ ఆర్ సంబడి, కోఆర్డినేటర్ ఆర్ సంబడి. ఓకే, లైక్ ఎస్ వీ హ్యావ్ అసైన్. సో వన్స్ ఇది ప్రాబ్లం కోఆర్డినేటర్ కి అసైన్ అవ్వగానే ప్రాబ్లం కోఆర్డినేటర్ ఏం చేస్తాడంటే ఇది ఏమైనా డూప్లికేట్ సేమ్ ఇష్యూ తోటి, సేమ్ ప్రాబ్లం తోటి, సేమ్ ఎర్రర్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేస్తాడు. మార్క్ డూప్లికేట్. లైక్ ఒకవేళ తనకి డూప్లికేట్ అని అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రాబ్లం ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది అని అనిపిస్తే తను డూప్లికేట్, ఏ ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం డూప్లికేట్ పెట్టేస్తాడు అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటాడు. అర్థమైందండి? లైక్ ప్రాబ్లం కోఆర్డినేటర్ కి ఈ ప్రాబ్లం అసైన్ చేశాను. అయితే ప్రాబ్లం కోఆర్డినేటర్ ఏంటంటే సేమ్ ఎర్రర్ కి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇది కొత్తగా క్రియేట్ చేశారు, ఇది డూప్లికేట్ ప్రాబ్లం అని అనిపించినప్పుడు మార్క్ డూప్లికేట్ అని మీద క్లిక్ చేసి ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం కి డూప్లికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఏంటి అందరికి అర్థమైందండి? ఎస్ అండి. ఓకే, నేనైతే ఇప్పుడు డూప్లికేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి డూప్లికేట్ చేస్తాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం యొక్క ఇష్యూ ఒకటే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మార్క్ డూప్లికేట్ మార్క్ చేసేసాను. చూడండి, క్లోజ్ అయిపోయింది. కానీ ఈ ప్రాబ్లం రిలేటెడ్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డూప్లికేట్ మనం మార్క్ చేసిన ప్రాబ్లంలో దొరుకుతుంది అనమాట. ఓకే, ఇది ఒక యూస్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇష్యూ వచ్చింది. ఓకే, ఇట్ మే బి వైఫై ఇష్యూ అండి. వైఫై టు వైఫై అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో సేమ్ ఇష్యూ మేబీ వేరే వాళ్ళకు కూడా అబ్రహం లింకన్ కూడా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సేమ్ ఇష్యూ అబ్రహం లింకన్ కూడా వచ్చింది. అబ్రహం లింకన్ వైఫై యాక్సెస్. ఓకే, ఇష్యూ సేమే కాబట్టి మనం దీన్ని పేరెంట్ చైల్డ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇన్సిడెంట్ కాపీ చేసుకొని ఇక్కడ రిలేటెడ్ రికార్డ్స్ లో పేరెంట్ ఇన్సిడెంట్ దగ్గర క్లిక్ చేస్తున్నాం. ఓకే, లైక్ పేరెంట్ చైల్డ్ ఇన్సిడెంట్ రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. ఇది చైల్డ్ ఇన్సిడెంట్ కూడా ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అండి, మేబీ ఏదో ఒక డిపార్ట్మెంట్ కి
అసైన్ చేశాను నెట్వర్క్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అసైన్ టు దగ్గర డేవిడ్ లూకి అసైన్ చేశాను. డేవిడ్ లు ఏం ఐడెంటిఫై చేశారంటే ఇది యాక్చువల్ గా నెట్వర్క్ ఇష్యూ కాదు, ఏదో డివైస్ ఏదో పోయింది, ఇది ప్రాబ్లమ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, క్రియేట్ ఏ ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఓకే అండి, ఎస్ షూర్. సో ఇది ప్రాబ్లం కోఆర్డినేటర్ కి అసైన్ చేస్తున్నాను ఎవరికైనా. ఓకే, సేవ్ చేస్తున్నాను ఎస్ఎస్ స్టేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం కోఆర్డినేటర్ కన్ఫర్మ్ చేస్తున్నారు, చెక్ చేస్తారు అన్నమాట నిజంగా ఈ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. తను ప్రాబ్లం ఉంది అని కనుక ఐడెంటిఫై చేసుకుంటే చూడండి, ఆ ఇన్సిడెంట్ పేరెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంది ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఈ ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే దీని కింద చైల్డ్ ఇన్సిడెంట్ ఉంటుంది. మీకు ఒక యూస్ కేస్ చెప్పడం కోసం ఇట్లా యాడ్ చేశాను అన్నమాట. చూడండి ఇక్కడ మళ్ళీ చైల్డ్ ఇన్సిడెంట్ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకొక విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి మీరు. మనం ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ ని ప్రాబ్లమ్ కి అసైన్ చేసామో, ఏమైందండి? స్టేట్ ఎందులో పోయింది? ఇన్సిడెంట్ స్టేట్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఆన్ హోల్డ్ రీజన్ ఆ వెయిటింగ్ ప్రాబ్లం, అంటే ప్రాబ్లం ఎప్పుడు రిజాల్వ్ అయితే అప్పుడు ఇది ఇన్సిడెంట్ కూడా రిజాల్వ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళాము. తిను ప్రాబ్లం కోఆర్డినేటర్ ఎస్ నిజంగానే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేస్తున్నాడు. కన్ఫర్మ్ ఎస్. ఇప్పుడు ఈ ప్రాబ్లం కోఆర్డినేటర్ లైక్ కాజ్ నోట్స్ ఏంటో చూసాడు, వర్క్ నోట్స్ ఏంటో చూసాడు, ఫిక్స్ నోట్స్ కూడా చూసాడు. డైరెక్ట్ గా ఫిక్స్ చేస్తున్నాడు. సమ్ టైమ్స్ ఎలా ఉంటది అంటే అండి, మనం ఏదైనా ఒక ఇష్యూని రిజాల్వ్ చేసేటప్పుడు అనదర్ ఫంక్షనాలిటీ ఏదైనా పోయే అవకాశం ఉంటుంది అన్నమాట, లైక్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏదైనా ఉంటే రిస్క్ యాక్సెప్ట్ చేయాల్సింది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి ఈ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసామనుకోండి, వేరేది ఏదైనా ఫంక్షనాలిటీ బ్రోకెన్ అవ్వచ్చు మేబీ. దీన్ని మనం చేయడం వల్ల కొంచెం రిస్క్ కూడా ఉంటది అని అనిపిస్తే యాక్సెప్ట్ రిస్క్ మీద కూడా క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యాక్సెప్ట్ రిస్క్ మీద క్లిక్ చేశాను. ఆ రిస్క్ ఏముంటుందో మనం చెప్పాలన్నమాట. ఇక్కడ ఆ రిస్క్ ఏముంటుందో చెప్పాలి. కాజ్ నోట్స్ అసలు ఎందుకు వచ్చింది, ఓకే, ఈ ఇష్యూ రావడానికి గల రీజన్ ఏంటి అనేది రాస్తుంది. అట్లాగే రిస్క్, ఏం రిస్క్ ఉండొచ్చు దీంతో, ఓకే, రిస్క్ ఏముండొచ్చు అని అడుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం వైఫై ఇష్యూ అంటున్నాం కదా, దీన్ని రిజాల్వ్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్క ఎంప్లాయీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. అది కూడా ఒక రిస్కే అనమాట. ఓకేనా? నార్మల్ గా ఏంది ఆర్గనైజేషన్ లో అందరికీ కూడా సేమ్ పాస్వర్డ్ అప్లికబుల్ అవుతుంది. వీళ్ళు సెట్ చేస్తారు, సమ్ విండోస్ సిస్టమ్ ద్వారా సెట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం ఏదో సంథింగ్ సమ్ రిస్క్, ఏదైనా సమ్ చిన్న డ్యామేజ్ ఏదన్నా ఉంటుంది దీనివల్ల, అది మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ రిస్క్. ఓకే, ఉంటే ఒకవేళ రిస్క్ ఏమైనా ఉంటే యాక్సెప్ట్ రిస్క్ చేయాలి. ఓకే, అట్లాగే రిజాల్వ్ అయిపోయింది, డైరెక్ట్ గా రిజాల్వ్ చేసేసారు. ఓకే, చూడండి మనము ప్రాబ్లమ్ ని ఎప్పుడైతే రిజాల్వ్ చేసామో ఆటోమేటిక్ గా చూడండి రిస్క్ యాక్సెప్ట్ చేయగానే స్టిల్ ఇలానే ఉంది. ఇక దీన్ని మనము మాన్యువల్ గా క్లోజ్ చేసుకోవడమే, లేకపోతే స్క్రిప్టింగ్ ద్వారా ఈ ఫంక్షనాలిటీ డెవలప్ చేసుకుంటాము. ఎప్పుడు రిస్క్ యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రాబ్లం క్లోజ్ అవ్వలేదు. చూడండి, సారీ, ఇన్సిడెంట్ క్లోజ్ అవ్వలేదు రిస్క్ యాక్సెప్ట్ చేసినప్పుడు. ఒకవేళ ప్రాబ్లం రిజాల్వ్ అయితే ఇన్సిడెంట్ అనేది రిజాల్వ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్సిడెంట్ తోటి ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను. రైట్, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. క్రియేట్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం లేదు చూడండి, ఎందుకంటే ఇన్సిడెంట్ గా ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ ఒక ప్రాబ్లం అన్నమాట. ఒక ప్రాబ్లం కి అసోసియేట్ అయింది ఇన్సిడెంట్, అందుకని ఇక్కడ కింద కింద చైల్డ్ ఇన్సిడెంట్ దగ్గర డైరెక్ట్ మనం న్యూ అని కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఏంటండి అర్థం అవ్వలేదు. ఇక్కడ కింద న్యూ అని ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటున్నా. లేదు, ఇది ఇన్సిడెంట్ అన్నమాట. ఓకే, ఏంటంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసేటప్పుడు వేరే ఫంక్షనాలిటీ ఏదైనా
కూడా వేరే ఫంక్షనాలిటీ కూడా ఏదైనా ఇష్యూ అని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. అర్థమైందంటే మనము ఒక ఇష్యూ రిజల్యూషన్ మీద చూస్తున్నాము. అప్పుడు మనం వేరేది ఏదో బ్రోకెన్ అయిందని చెప్పేసి ఐడెంటిఫై చేసాము. అప్పుడు దానికి ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ బటన్ అన్నమాట, న్యూ బటన్. ఓకే ఓకే. ఇప్పుడు మనం రిస్క్ యాక్సెప్ట్ చేసాం. చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆ పేరెంట్ కేస్ అనేది ప్రాబ్లమ్ అనేది క్లోజ్ అయిపోయినప్పుడు చైల్డ్ కూడా ఆటోమేటిక్‌గా యాక్షన్ క్లోజ్ అయిపోవాలి చూడండి, గదా! ఇక్కడ రిస్క్ యాక్సెప్ట్ చేస్తే క్లోజ్ అయిపోయింది. రిస్క్ యాక్సెప్ట్ చేసాం రిజల్యూషన్. ఓకేనా? సో ఇన్సిడెంట్ అనేది క్లోజ్ అవ్వదు. ప్రాబ్లం ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో అప్పుడు ఇన్సిడెంట్ కూడా రిజాల్వ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇన్సిడెంట్ క్లోజ్ అయిందండి, రిస్క్ ఉందని చెప్పాము, ఈ ప్రాబ్లం క్లోజ్ అయింది. నేను మళ్ళీ రీఅనలైజ్ చేస్తాను నిజంగానే రిస్క్ ఉందా లేదా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రిస్క్ ఏం లేదని నాకు అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్ చేస్తున్నాను ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇన్సిడెంట్ కి. ఇక్కడ మీరు ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేస్తున్నారని చెప్పేసి స్టెప్స్ ప్రొవైడ్ చేయాల్సింది. ఓకే, సో ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్. వన్స్ ఫిక్స్ కనుక కంప్లీట్ అయిపోతే మనం రిజాల్వ్ చేస్తాం. ఓకే, రిజాల్వ్. చూడండి ఇప్పుడు ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయింది. యాక్చువల్ గా ఇన్సిడెంట్ కూడా రిజాల్వ్ అవ్వాలి. మేబీ డిఫాల్ట్ ఫంక్షనాలిటీలో ఇది ఇంప్లిమెంట్ చేసలేదు, మనం రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట. ఏంటి, ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్సిడెంట్ కూడా రిజాల్వ్ అవ్వాలి అని చెప్పేసి. అర్థమైందా అండి? చూడండి. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ప్రాబ్లం రిజాల్వ్ అయ్యి రిజాల్వ్ నుంచి క్లోజ్ మూవ్ అయిందో ఇమ్మీడియట్ గా ఇన్సిడెంట్ రిజాల్వ్ అయింది. ఇప్పుడు ఇన్సిడెంట్ రిజాల్వ్ అయిందంటే దాని కింద ఉన్న చైల్డ్ ఇన్సిడెంట్ కూడా రిజాల్వ్ అయిపోతుంది. చూడండి, చైల్డ్ ఇన్సిడెంట్ కూడా రిజాల్వ్ అయింది. ఓకేనా? అర్థమైందా? అంటే ఇన్సిడెంట్ ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది అంటే ప్రాబ్లం రిజాల్వ్ నుంచి క్లోజ్డ్ స్టేట్ కి మూవ్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. మనకి ఇందాకలు ఏమైంది, రిస్క్ యాక్సెప్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా క్లోజ్డ్ కి వెళ్ళిపోయింది. అందువల్ల ఇన్సిడెంట్ అనేది రిజాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే రిస్క్ ఉంది కాబట్టి అక్కడ కూడా. ఓకే, ఇది ఒక యూస్ కేస్. అంటే మనం ఇప్పుడు ఏమేమి చూసాము, డైరెక్ట్ గా ప్రాబ్లం అప్లికేషన్ నుంచి ప్రాబ్లం ఎలా క్రియేట్ చేయాలనేది చూసాము, ఇన్సిడెంట్ నుంచి ప్రాబ్లం ఎలా క్రియేట్ చేయాలని చూసాము, ఒక ఇన్సిడెంట్ ని లైక్ డూప్లికేట్ గా ఎలా మార్చేయాలో చూసాము, రిస్క్ యాక్సెప్ట్ చేయడం ఎలానో చూసాము, రీఅనలైజ్ ఎలా చేయాలో కూడా చూసాము. ఓకేనా? ఇవన్నీ చూసాము. అట్లాగే ఒక ప్రాబ్లం క్లోజ్ అయితే దానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఎలా రిజాల్వ్ అవుతాయి అనేది కూడా చూసాము. ఇప్పుడు చూడండి, మళ్ళీ రీఅనలైజ్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ అయితే రిజాల్వ్ అయిపోయింది, దట్స్ ఫైన్, దాని గురించి వదిలేయండి, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు రీఅనలైజ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇంకొక యూస్ కేస్ చెప్పడానికి. మనము లైక్ ఈ ప్రాబ్లం మేనేజ్మెంట్ మీద వర్క్ చేసినప్పుడు మేబీ డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైఫై ఇష్యూ అంటున్నాం కదండి, మేబీ హార్డ్వేర్ టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, నెట్వర్క్ టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకే ప్రాబ్లమ్ ని తీసుకెళ్లి రెండు టీమ్స్ కి అయితే మనం అసైన్ చేయలేము కదా. సో మనం ఏం చేస్తామంటే హార్డ్వేర్ టీమ్ కి ఒక ప్రాబ్లం టాస్క్, లైక్ నెట్వర్క్ టీమ్ కి ఒక ప్రాబ్లం టాస్క్ చేస్తాం. ఇది జనరల్ టాస్క్ లైక్ రూట్ కాజ్ అనాలిసిస్, అంటే నువ్వు అనాలిసిస్ చేసేటప్పుడు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనాలిసిస్ చేయడానికి సంబంధించిన టాస్క్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ టాస్క్ అంటున్నాను. ఓకే, హార్డ్వేర్ టీమ్ అండి, హార్డ్వేర్ టీమ్ సబ్మిట్. నెక్స్ట్ ఇంకొక టాస్క్ కూడా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఇది రూట్ కాజ్ అనాలిసిస్ అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఓకే, ఇది వచ్చేసి నెట్వర్క్ టీమ్ కి అసైన్ చేస్తుంది. ఓకే, ఇలా అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లం టాస్క్ క్లోజ్ చేస్తామో అప్పుడు మనం ప్రాబ్లమ్ రిజాల్వ్ అవుతుంది. డిఫాల్ట్ గా ఉండదండి ఫంక్షన్, అంటే మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆర్గనైజేషన్ అవసరం ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నాను. ఓకే, సో ప్రాబ్లం టాస్క్ క్లోజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం టాస్క్ ని డిఫరెంట్ పర్సన్స్ కి అసైన్ చేసాము. ఇది డైరెక్ట్ గా అయితే క్లోజ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ సేమ్, ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము, ఒక పర్సన్ కి అసైన్ చేస్తున్నాము. మేబీ ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్ కి నేను అసైన్ చేస్తున్నాను. చూడండి,
ఎస్ ప్రాబ్లమ్ టాస్క్ అనలిస్ట్. ఓకే, సో స్టార్ట్ వర్క్, ఇది ప్రాబ్లమ్ టాస్క్ అన్నమాట, కంప్లీట్ చేసేస్తున్నాను. ఎస్, ఎలా ఈ టాస్క్ ఎలా క్లోజ్ చేసామని అడుగుతున్నాను, క్లోజర్ నోట్స్ అడుగుతున్నాను. ఎస్, క్లోజ్ చేసాను. అట్లాగే ప్రాబ్లమ్ టాస్క్ ఉంది చూడండి. ఎస్ మేబీ ఇది ఇంకొక పర్సన్ చేస్తాను. ప్రాబ్లమ్ టాస్క్ అనలిస్ట్ బి. సమ్ టైమ్స్ ఎలా ఉంటది అంటే ఒకే ప్రాబ్లమ్ ని మల్టిపుల్ పర్సన్స్ కూడా ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, సేమ్ ఇష్యూ మీద. ఓకే, అలాంటప్పుడు కూడా మనం ప్రాబ్లమ్ టాస్క్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ కాస్ నోట్స్ ఇవన్నీ అడుగుతుంది. హార్డ్వేర్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నాను ఇక్కడ. ఆన్సర్ కాజ్ నోట్స్, ప్రపోజల్ ఫిక్స్ నోట్స్, మీరు ఏ విధంగా ఫిక్స్ చేయాలని ప్రపోజ్ చేస్తున్నారు అనేది, లైక్ ఏ విధంగా ఫిక్స్ చేయాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. ఈ ప్రాబ్లం టాస్క్ కూడా క్లోజ్ అయింది. వన్స్ 2 ప్రాబ్లం టాస్క్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా మనం ప్రాబ్లం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, రిజాల్వ్ చేసేసి లైక్ ఫిక్స్, ఆల్రెడీ ఫిక్స్ నోట్స్ ఆల్రెడీ ఇచ్చాము, రిజాల్వ్ చేస్తున్నాము. ఓకే, కంప్లీట్ చేస్తున్నాము. అంజి గారు ఇక్కడ దీనికి కూడా నాలెడ్జ్ ఆర్టికల్స్ ఉంటాయా అండి? అంటే జనరల్ గా మనం ప్రాబ్లం దేనికైనా ఉండొచ్చు అండి. నాలెడ్జ్ ఆర్టికల్ దీనికి ఉండాలి, దీనికి ఉండకూడదు అనేది ఏమి ఉండదు. దేనికైనా నాలెడ్జ్ ఆర్టికల్ ఉండొచ్చు. ఓకే, అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఓకే, దేనికైనా ఉండొచ్చు నాలెడ్జ్ ఆర్టికల్. ఓకే, ఇది ఒక యూస్ కేస్ అన్నమాట, ఇప్పుడు చెప్పిన యూస్ కేస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ గా. ఇంకొక విషయం చూడండి, లైక్ మనము ఆర్గనైజేషన్ లో డెఫినెట్లీ ఇన్సిడెంట్స్ మీద కూడా వర్క్ చేస్తాము. ప్రాబ్లం మీద వర్క్ చేస్తామా లేదా అనేది డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు ఆల్మోస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నేను ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ మీద డెవలప్మెంట్ వర్క్ చేశాను, కానీ నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది అసైన్ అవ్వలేదు. నేను వర్క్ చేసిన ఏ ప్రాజెక్ట్ కి కూడా ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, సర్వీస్ నౌ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ యూజ్ చేయలేదు అనమాట. ఓకే, సర్వీస్ నౌ డొమైన్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ యూజ్ చేయలేదు నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ కి. లైక్ నేనైతే నాకు ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం టికెట్ అసైన్ అవ్వలేదు, బట్ నేను ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేశాను. లైక్ డెవలప్మెంట్ వర్క్ అనమాట, లైక్ కొత్తగా ఫీల్డ్స్ యాడ్ చేయడం, లేకపోతే ఫంక్షనాలిటీ ఈ విధంగా ఉంది ఫ్లో. ఓకే, లైక్ డిఫరెంట్ ఫ్లో, ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని అవి చేశాను, అట్లా డెవలప్మెంట్ వర్క్ చేశాను. అర్థమైందా అంటే డెవలప్మెంట్ పార్ట్ లో సారీ చెప్పండి. అండి, డెవలప్మెంట్ పార్ట్ లో మీరు ఎంత వరకు స్క్రిప్టింగ్ యూజ్ చేశారండి? అంటే ఐ మీన్ లైక్ ఎంత వరకు అని చెప్పేసి ఏమి ఉండదండి. ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు యూస్. ఓకే, ఓకే, ఎంత వరకు అని ఏమి ఉండదు, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సమ్ టైమ్స్ స్క్రిప్టింగ్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది, సమ్ టైమ్స్ స్క్రిప్టింగ్ తోటి పని లేకుండానే మనం చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ అన్నమాట. బట్ సర్వీస్ నౌ ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే నో కోడింగ్, లో కోడింగ్. ఓకే, ఫస్ట్ నో కోడింగ్, కోడింగ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా కోడింగ్ లేకపోతే పాసిబిలిటీ అవ్వదు ఈ ఫంక్షనాలిటీ అన్నప్పుడు తక్కువ కోడింగ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఓకే, రేపటి క్లాస్ లో వచ్చేసి మనము చేంజ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. మేబీ అది 1 day లో కంప్లీట్ అవ్వకపోవచ్చు, లైక్ ఇన్స్టెంట్ మేనేజ్మెంట్ లాగా 2 days పట్టవచ్చు అనుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ రోజు క్లాస్ ఏమైనా స్పీడ్ గా అనిపించిందా? లైక్ మధ్యలో మీరు డౌట్స్ అడుగుతుంటే వద్దని చెప్పాను కదా, మీకు ఏమైనా క్లాస్ స్పీడ్ గా రన్ అయినట్టు ఏమైనా అనిపించిందా? ఓకే, ఓకే, ఈ క్లాసెస్ స్పీడ్ గా అనిపించిందా, లైక్ ప్రీవియస్ క్లాసెస్ కూడా అనిపించిందండి నర్మదా గారు? టుడే క్లాస్ సార్. ఈ క్లాసే సార్. ఓకే 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 అండి, స్లోగానే చెప్పుకుందాము. ఓకే, అవునండి, అంటే మీరు ఈ రోజు ప్రాబ్లము అండ్ ఇన్సిడెంట్ రెండు కలిపి కదా, అక్కడ ఫ్లో అనేది మిస్ చూడండి, అవుతుంది. యాక్చువల్ గా మనం ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అంటే అది ఇన్సిడెంట్ నుంచే రావాలి కదా, అందుకని అవును. ఇన్సిడెంట్ కూడా ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? Yeah. అది రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు చేంజ్ చెప్పుకుంటాము, మేబీ చేంజ్ గురించి చెప్పుకునేటప్పుడు ఇన్సిడెంట్ ప్రాబ్లం రెండు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు.
ఒకటి Okay. లేదా 2 యూస్ కేసెస్ లో. ఓకేనా? ఓకే. దాన్ని ఇవ ఫస్ట్ అవన్నీ క్లారిటీ ఉంటే ఇది బాగా వస్తాయి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్సిడెంట్ క్లారిటీ గనుక ఉన్నట్లయితే ప్రాబ్లమ్ లో మనం ఇన్సిడెంట్ ఎందుకు చేసాం అనేది మీకు అర్థమై ఉంటుంది. లైక్ హ్మ్. ఇన్సిడెంట్ మనం రిజాల్వ్ చేయలేనప్పుడే ప్రాబ్లంకి వస్తాము. ఓకేనా? అది. అంజి గారు ఒక డౌట్ ఉంది. ఇది చెప్పండి రమేష్. రిస్క్ యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం క్లోజ్ అవ్వడం కొంచెం డౌట్ అనిపిస్తుంది. అదే యాక్చువల్‌గా అది నో కొంచెం నో నో. అర్థం కాలేదు. చూడండి రిస్క్ యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం క్లోజ్ కాదు. ఇక్కడ రిస్క్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇన్సిడెంట్ అయితే క్లోజ్ అవ్వలేదు అన్న ప్రాబ్లం కాదు. ఓకే? ఇక్కడ ప్రాబ్లం క్లోజ్ అయింది కదా! రిజాల్వ్ అయింది కదా! అవును, క్లోజ్ అయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అంటే ఏంటి? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీకు ఒక ఇష్యూ వచ్చింది. ఎస్, దాన్ని రిజాల్వ్ చేసినప్పుడు వేరే ఫంక్షనాలిటీ ఏదన్నా బ్రోకెన్ అయ్యే, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్తున్నాం రిస్క్ యాక్సెప్టెంట్ లో. ఓకే? లైక్ ఎస్, ఇది మనము లైవ్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ ని ఇది డ్యామేజ్ అవుతుంది అని నాకు ముందే తెలుసు ప్రాబ్లమ్ క్లోజ్ చేసేటప్పుడు అని చెప్పేదాన్ని రిస్క్ యాక్సెప్టెడ్ అంటున్నాం. ఓకేనా? ఆ రిస్క్ లేకుండా క్లోజ్ చేసేది ఉండదా అండి? 100% అండి. ఏమీ రిస్క్ లేకుండానే క్లోజ్ చేయాలి. ఓకే? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇంకా ఈ ప్రాబ్లమ్ ని మనం రిజాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక ఫంక్షనాలిటీ బ్రోకెన్ అవుతుంది అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే ఒక ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నా, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నా, మల్టిపుల్ యూస్ కేసెస్, మల్టిపుల్ ఇండస్ట్రీస్, లైక్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఒక 100% సక్సెస్ అయ్యే యూస్ కేస్ గురించే కాదు కదా. ఓకేనా? 100% రిస్క్ లేకుండానే రిజాల్వ్ చేయాలి, చేస్తారు కూడా. సమ్ టైమ్స్ ఎప్పుడైనా రిస్క్ ఉంటది అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక 1000 ప్రాబ్లమ్స్ మీరు రిజాల్వ్ చేశారంటే వాటిల్లో మేబీ ఉంటే ఒకటి రిస్క్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, లేకపోవచ్చు. అట్లా అన్నమాట. అర్థమైందా? ఎస్. ఓకే. ఇంకొకటి, మీరు ప్రాబ్లమ్ లోనే రిస్క్ యాక్సెప్ట్ చేసాము అంటున్నారు కదా! యాక్సెప్ట్ అప్పుడు చేసాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ బ్రోకెన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని నాకు ముందే తెలుసు అని చెప్పేసి అనమాట దాని అర్థం. ఓకేనా? అయినా గానీ అది అక్కడి వరకు అలా ఫినిష్ చేసేయచ్చా అండి? ఇప్పుడు రిస్క్ యాక్సెప్ట్ చేసేసి ఆ ప్రాబ్లమ్‌ని ఫినిష్ చేయొచ్చు. అది వేరే ఎఫెక్ట్ అయినా అంటారా? అవును చేయొచ్చు. మేబీ వచ్చిన రిస్క్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకోవడము, నెక్స్ట్ దాని గురించి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్‌కి మనం ఆ ప్రాబ్లమ్ వచ్చినా రిస్క్ యాక్సెప్ట్ చేసేసి ఇది క్లోజ్ చేస్తాం. అవును. ఓకే. మళ్ళీ దానికి ఇంకొకటి, మీరు అసలు ప్రాబ్లమ్ ని ఈ రిస్క్ యాక్సెప్ట్ చేసి ఎందుకు క్లోజ్ చేశారు అని అంటున్నారు. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందో తెలుసా, ఈవెన్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. త్రూ ఇన్సిడెంట్ ద్వారా దాన్ని రిజాల్వ్ చేయలేమన్నమాట. ఓకే? ప్రాబ్లంకి వస్తుంది, ఇక్కడ అనాలిసిస్ చేస్తారు, అసలు ఇంకా రిజాల్వ్ చేయలేమన్నమాట. చూడండి, ఇక్కడ అన్ని యూస్ కేసెస్ అన్నమాట. ఎప్పుడు పాజిటివ్ యూస్ కేసెస్ గురించే కాదు, కొన్ని నెగిటివ్ యూస్ కేసెస్ గురించి కూడా మనం లైక్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. లైక్ పాజిటివ్ యూస్ కేసు, నెగిటివ్ యూస్ కేసు అన్నిటిని కలిపి ఈ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అయినా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అయినా ఉంటది. సమ్ సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది అంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు, అక్కడ రిజాల్వ్ చేయలేరు, ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ప్రాబ్లమ్ లో రిస్క్ యాక్సెప్ట్ చేయడం కూడా కాదు, దీన్ని అసలు రిజాల్వ్ చేయలేము, ఇది రిజాల్వ్ చేసేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాము. ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ వాల్యూ ఒక 1000 crores అనుకోండి. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయాలంటే ఆల్మోస్ట్ 500 to 600 crores ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే? వాళ్ళ బిజినెస్ 1000 crores ఫర్ ఎగ్జాంపుల్. 600 crores ఈ యొక్క ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి ఇష్టపడరు. దాన్ని ఏం చేస్తారంటే నోన్ ఎర్రర్ కింద పెట్టేస్తారు అనమాట. ఓకే? నోన్ ఎర్రర్ కింద పెట్టేసి వర్కర్ టెంపరరీ సొల్యూషన్. ఓకే, మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా, ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి
వర్క్ అరౌండ్ మెన్షన్ చేసేసి ప్రాబ్లం క్లోజ్ చేసేస్తారు. అర్థమైందంటే ఇక్కడ ప్రాబ్లం క్లోజ్ చేసినంత మాత్రం ఇష్యూ రిజాల్వ్ అయిందా? ఖచ్చితంగా అవ్వలేదు. ఓకే, నోన్ ఎర్రర్ కింద పెట్టేస్తారనమాట. ఆ నోన్ ఎర్రర్ వచ్చినప్పుడు వర్క్ అరౌండ్ టెంపరరీ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి. ఓకేనా, ఇలా కూడా ఉంటది. రిస్క్ యాక్సెప్ట్ చేయడం అదొక యూస్ కేస్ అయితే ఇదొక యూస్ కేస్ అన్నమాట. అంటే నేను ఫస్ట్ నుంచి వినలేదు కాబట్టి అడుగుతున్నా, మరి కరెక్ట్. ఇప్పుడు ఇన్సిడెంట్ ని మనం డైరెక్ట్ గా సాల్వ్ చేసేవాళ్ళం, పేరెంట్ ఆర్ చైల్డ్ వరకు. అవును, అంటే అలాగా చేసినప్పుడు ఎలాగ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం? మనమే ఐడెంటిఫై చేయాలా ఇది ప్రాబ్లము, ఇన్సిడెంట్ కాదు అని? అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసైన్ చేశారు అనుకోండి ఇన్సిడెంట్, ఎస్ మీరు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్సిడెంట్ అసైన్ చేసినప్పుడు మీరు దాని గురించి అనాలిసిస్ అయితే చేస్తారు కదా, అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు వచ్చింది, ఏంటి, ఎలా రిజాల్వ్ చేయాలనేది మీరు ట్రై చేస్తారు దాన్ని రిజాల్వ్ చేయడానికి మీరు చేసిన అనాలిసిస్ తోటి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మేబీ మీరు రాంగ్ గా థింక్ చేసి అనాలిసిస్ చేసి ఉండొచ్చు. అంటే అది ఒక వేలో ఇష్యూ వస్తే మీరు ఇంకొక వేలో ట్రై చేసి ఉండొచ్చు, లేకపోతే అది మీరు రిజాల్వ్ చేయలేకపోతున్నారు. అప్పుడు దాన్ని మనం ప్రాబ్లం కింద కన్వర్ట్ చేసేస్తాం. ఓకే, ప్రాబ్లం మేనేజ్మెంట్ లో ఏంటంటే ఇంకా డీప్ డ్రైవ్ అంటారు కదండి, చాలా అనాలిసిస్ అనేది చాలా డీప్ గా చేస్తారనమాట. లైక్ రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం అన్నమాట. ఓకే, ఒక ఇన్సిడెంట్ రిజాల్వ్ అవ్వలేదు అంటే దాని ప్రాబ్లం కిందకి కన్వర్ట్ చేస్తాం. ప్రాబ్లంకి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో అది రిజాల్వ్ అయిపోవాల్సింది. ఓకే, అట్లీస్ట్ రిజాల్వ్ అవ్వకపోయినా కానీ వర్క్ అరౌండ్ అయినా ప్రొవైడ్ చేయాల్సింది. త్రూ ఇన్సిడెంట్ ద్వారా కూడా వర్క్ అరౌండ్ ప్రొవైడ్ చేస్తాం, బట్ త్రూ ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ రిజాల్వ్ చేయగలం. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఐటీఎస్ మొత్తం కూడా ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్. రేపు మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత ఒకటేమైనా ఇన్సిడెంట్స్ ఏం క్రియేట్ చేయరు. ఒకవేళ ఏదైనా సర్వీస్ నో రిలేటెడ్ ఇన్సిడెంట్స్ మీకు అసైన్ అయితే వాటి మీద వర్క్ చేస్తారు అంతే. ఓకే, అర్థమైందండి? అది లైక్ ప్రాబ్లం కూడా అంతే. మీకు ఏమన్నా సర్వీస్ నో రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు అసైన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, మీరు ఒకటేమైనా ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడం ఇట్లా ఏం చేయరు. ఏదైనా మీకు ఇంటర్నల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ పర్సన్ నేను సర్వీస్ నో డెవలపర్ అయినప్పటికీ నాకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను అంతే. అదర్వైజ్ సర్వీస్ నో రిలేటెడ్ ఇన్సిడెంట్స్ మీద నేను వర్క్ చేస్తాను. అర్థమైందండి? ఓకే, ఇక్కడ స్టేట్ లో క్యాన్సిల్ ఎందుకు లేదండి? క్యాన్సిల్డ్ ఎందుకు లేదు అంటున్నారు అంతేనా? స్టేట్ లో లేదు అంటే బేసిక్ గా ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది మామూలుగా ఇన్సిడెంట్ లో ఎలా జరుగుతుంది, నువ్వు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసావు, తర్వాత నువ్వు నాకు ఆ ఇష్యూ లేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తారంటే ఖచ్చితంగా సంథింగ్ ఇష్యూ ఉంది అని చెప్పేసి. ఓకేనా, అందుకనే క్యాన్సిల్ లేదు. ఇప్పుడు ప్రియారిటీ P1 ఉంటుందని చెప్పారు కదా, అంటే ఇక్కడ ప్లానింగ్ 5 ఉంది. చూడండి, ఈ ప్రాబ్లమ్ లో కూడా లైక్ ఇన్సిడెంట్ లో లాగానే మనం ప్రయారిటీ సెట్ చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు P1 కావాలంటే ఈ రెండు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ P1 చేంజ్ చేసుకుంటాం అట్లా. ఓకేనా, అది ఎవరు చేస్తారంటే వీళ్ళకి తెలుస్తుంది. ప్రాబ్లం అసైన్ టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇది P1 ప్రాబ్లమా P2 ప్రాబ్లమ్ అనేది. ఓకే, ఇక్కడ P1 P2 అంటే ప్రయారిటీ లెవెల్ అండి? అవునండి. Okay, fine. Again, I'm taking attendance. Okay. So somebody left the class. సో చూడండి, క్లాసెస్ కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉంటే లైక్ స్టిల్ నాకైతే ఫీ పెండింగ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ 100% కంప్లీట్ ద ఫీజెస్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, నేను ఆల్రెడీ లైక్ చెప్పాను, లైక్ ఫీజెస్ కంప్లీట్ చేయండి లేకపోతే వీడియోస్ యాక్సెస్ తీసేస్తాను.
ఓకే, నాకు లాస్ట్ ఫ్రైడే నేను బయటకు వెళ్ళాను, నాకు కుదరలేదు అనమాట. సో చూడండి దాని గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవుతున్నారంటే మార్నింగ్ 6 నుంచి 7:20 వరకు క్లాస్లోనే ఉండాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 మెంబర్స్ 17 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ అటెండెన్స్ ఓన్లీ 12 మెంబర్స్ ఆర్ దెన్. ఐ డోంట్ వాంట్ అదర్స్. నాకు అట్లా మిడిల్లో డ్రాప్ అయ్యే వాళ్ళు క్లాస్లో వద్దు. మీరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి, మీరు ఏం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, పక్కాగా పర్ఫెక్ట్గా నేను లెర్న్ చేసుకోవాలంటేనే ఇక్కడ జాయిన్ అవ్వండి. క్లాస్లో మిడిల్లో వెళ్ళేట్టయితే వద్దు. ఎవరైతే వీడియో చూస్తున్నారో క్లాస్ మిడిల్లో డ్రాప్ అయ్యి ఒకసారి చూడండి దీని గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మనం రేపటి క్లాస్లో చేంజ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సో డైలీ అండి క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలండి. ప్రిపేర్ అవ్వకుండా మీరు నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నారంటే మీకు ఏమీ అర్థం అవ్వదు. అట్లాగే మీ టైం వేస్ట్, మీ మనీ వేస్ట్. ఓకే, 100% ఎఫర్ట్స్ పెట్టండి, వీలైనంత త్వరగా మీకు జాబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.